దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మహాతండ్రి మాటలు ఎంతో అమృత భాగ్యపు బంగారుపు గనులండి. క్రీస్తు ప్రభు వారి మాటలు మనం ఈ లోకం నేర్చుకున్నటువంటి ఈ లోకంలో మనం ఎంత విధానంలో మనం ఏ వయసులో ఉన్నా, ఎంత సంవత్సరాలు ఉన్నా, ఏ విధంగా ఉన్నా, మనం తెలుసుకున్న విధానాన్ని బట్టి, మనకు తెలిసిన విధానాన్ని బట్టి మనం ఆలోచిస్తాం. కానీ ఒక్క విధానంగా చూస్తే ఇంకా అమృతమైన దేవదేవుడు మనకు ఊపిరి పెట్టి మనకు తెలియపరిచిందే కాకుండా అద్భుతకరుడు, సృష్టికర్త, కన్న తండ్రి, ఆయన ప్రత్యక్షత కూడా ఆయన కూడా కలిగి ఉన్నాడు. ఆయన కూడా ఆయన ప్రేమలోనికి, ఆయన దయలోనికి కూడా ఇంకా అమృత తండ్రి పిలుస్తున్నాడు అన్నటువంటి గ్రహింపు వాక్యాన్ని మనం కలిగి ఉంటే ఇంకా అమృతమైన బంగారపు గన్నిని మనం సంపాదించుకుంటాం అనమాట. అటువంటి భాగ్యాన్ని కూడా దేవుడు మనకు కలగచేస్తున్నాడు. అయితే ఈ లోకంలో మనకి ఈ లోక విధానంలో సంపాదించుకునే విధానం ఎంత గొప్ప మహిమైశ్వరం, ఎంత గొప్ప ఈ లోక విధానాన్ని ఎంత ఘనంగా మనం సంపాదించుకుంటాం అంటే అవి దేవుడు ఇచ్చినవే కదా. ఇవే కాకుండా ఇంకా పరలోక రాజ్యపు దేవుడు ఘన నిధిని కూడా, తన కుమారుని కూడా పంపించారన్న విషయపు లోతులోనికి, మెట్టులోనికి మనం వెళ్ళడానికి మనుషుడికి సాధ్యమేనండి. దేవకుమారుడు మనిషి ఆత్మను పెట్టి తన ఊపిరి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని గురించి తెలుస్తానికి, ఆయన గురించి తెలుస్తానికి ఆయన యొక్క దేవుని కుమారునే సాక్షాత్తు మన కొరకు పంపించాడంటే మహాదేవుడు అట్టి మెట్టుని, అట్టి భాగ్యపు బంగారపు గనిని అయిన దేవదేవుని మనం తెలుసుకుంటే ఈ లోకంలో సంపాదించి సంతోషించడమే కాకుండా ఆయన సంపాదించుకుని ఆయన కలిగి ఉంటే నిత్యరాజ్యంలో బహు సంతోషంగా ఆయన సన్నిధిలో బహు నివాసములు కలవు అని క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఆ నిత్య భాగ్యపు నిత్య నివాసంలోనికి మనం కూడా వెళ్తానికి అమృత భాగ్యపు గని దొరుకుతుందండి. అట్టి భాగ్యపు గని ఈ లోకంలో కూడా మన కోసం దొరుకుతుంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక విధాన పనుల చేత, ఈ లోక విధానపు ఆ యొక్క ఒరవడి చేత మనం కొట్టుకుపోతూ ఈ లోక విధానంలో ఇంతవరకు కొంచెం జరిగిపోయి అవగిందంతా ఈ యొక్క శరీరపు జీవితపు విషయాన్ని తెలుసుకుంటున్నామే తప్ప నిత్యరాజ్యపు మహిమ యుగ యుగములు కన్న తండ్రితో ఉండే నిత్య ఆ యొక్క బంగారపు మెట్టు, ఆ యొక్క బంగారపు గని, ఆ యొక్క బంగారపు దేవుణ్ణి మనం సంపాదించుకోవటం తెలుసుకోలేకుండా ఉంటే చాలా బాధాకరం, చాలా భయంకరం. అయితే మనం పొందుకున్నాం అనుకునే భ్రమలో కూడా ఉండకూడదు అనమాట. అయితే మనం ఎంత అంటే సాక్షాత్తు దేవ కుమారుడి యొక్క మాట వింటే, దేవుని కుమారుని యొక్క విధానం వింటే, ఆయన యొక్క మాటలోనికి విధానం అయితే దీన్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏమైనా ప్రశ్నిస్తున్నాడు అంటే ఆ యొక్క సేవా పరిచర్యలో ఆయన 3.5 సంవత్సరాలు తన శిష్యులతో నడుస్తున్నప్పుడు కూడా తన శిష్యులతో దేవుని యొక్క నిత్య పరలోక రాజ్యం వచ్చి ఉన్నది, మీరు సిద్ధపడండి, మీరు మారు మనసులు ఉందండి, పాప క్షమాపణ కలిగి ఉండండి, దేవుని యొక్క మెట్టెక్కడానికి గొప్ప అవకాశ భాగ్యం ఉన్నది. ఆ యొక్క పిలుపుని ఇస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అనేక వేల సైనిక సమూహం ఆ యొక్క దేవుని మాట, ఆయన బంగారు మాట విని లోకం ఆయనతో వచ్చేస్తుంది, ఆయన మాట వింటుంది. అయితే ఈ లోక స్వాతంత్రుడు ఎంతగానో మరి ఆ యొక్క గోద్రేకపు మాటల చేత, లేకపోతే అసూయి మాటల చేత ఆ యొక్క ఎంతగానో భయంకరంగా మాట్లాడి ఆయన్ని వెంబడిస్తూ పరిశీలిలో నుంచి ఆయనలో తప్పెతకాలని ఎతుకుతున్నా కూడా ఆయన నిత్య దేవుడు, నిత్య పరమ తండ్రి యొక్క గవిని మెట్టును కూడా మనకి చూపించి సాతానుడు బంధించిన 7 ముద్రల నుంచి కూడా విడిపించబడటానికి, దైవ కుమారుని రక్తాన్ని కూడా ఇచ్చడానికి ముందుగా ఆయన యొక్క నిత్య మార్గపు మెట్టుని దేవుడు వాక్యాన్ని ఆయన ఎంతగానో బోధిస్తున్నప్పుడు జనులు సమూహం ఎంతగానో వింటున్నారు దేవుని యొక్క సత్య సువార్త మాటలు. అయితే ఆయన మాటలు వింటున్నప్పుడు అసలు ఈ లోకాన్నే, ఈ యొక్క విధానాలే సమస్తం మర్చిపోయాడంటే అది ఎంత అమృతమైన, ప్రశాంతకరమైన, బలమైన, చల్లటి దేవదేవుని యొక్క వాక్యపు స్వరూపుడి యొక్క బంగారు ఆ యొక్క సమయపు గడియలో ఆనందంలో వాళ్ళు మునిగిపోయి ఆ యొక్క ఈ లోకంలో సమస్తం మర్చిపోయి 3 రోజులు ఆయనతో ఉన్నారంటే ఎటువంటి దేవుని యొక్క నిత్య మార్గపు మెట్లు మనకు చెప్తున్నాడు ఆయన. అయితే అంత బంగారపు మా స్వరం, దేవుని స్వరం వింటున్నప్పుడు ఈ లోకం ఎంతగానో, ఈ లోక జనులు ఎంతగానో మైమర్చి ఆయనతో వెంబడించి ఆయన కలిగి ఉన్నప్పుడు దేవదేవుడు ఒక ప్రశ్న ఇస్తున్నాడు. అయితే వినుచున్న ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వినుచున్న ప్రజలు ఏ విధంగా ఉంటున్నారని దేవదేవుడు తన శిష్యులతో, తన యొక్క మార్గంలో తనతో ఉన్నటువంటి వారిని ప్రశ్నించినప్పుడు వారు ఎంతగానో, ఒక్కసారి దేవుడి వాక్యాన్ని చదవండి. సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. అందుకైనా మీరైతే చూసారా? అవును,
అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని ఇతరులు నీకు బయలుపరచు. సూపర్. ఆమేన్. నీవు పేతురు, బండ మీద సంగమును కట్టు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువున చెప్పుచున్నాను అని అన్నాడైనా. ఎంత గొప్ప బలమైన మర్మాన్ని, ఎంత గొప్ప బలమైన మెట్టుని ఆయన యొక్క విధానాలను ప్రశ్నించి ఆ యొక్క ప్రశ్నకి జవాబు చెప్పినప్పుడు ఆ యొక్క జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ యొక్క జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? వారు విని దాన్ని బట్టే కదా విశ్వాసం ఉంచడానికి, వారి నమ్మని విశ్వాసం నుంచి ఆయన వెంబడించే ప్రేమ తత్వంలో నుంచే కదా ఆ యొక్క విశ్వాసం వస్తుంది. ఆయన ఎవరని తెలుసుకుని దాన్ని బట్టి ఆ యొక్క ప్రేమ లోతును బట్టేగా ఆ మాట వస్తుంది. అటు మాట తెలియపరచడానికి కూడా గొప్ప మర్మం ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇంతగా సత్యశివార్తిని, ఇంత సత్యశివార్త 3 రోజులు ఆయన సన్నిధిలో మైమర్చిపోయి వినేసిన ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారని చెప్పేసి ప్రశ్న వేసినప్పుడు, వాళ్ళు ప్రవక్త తండ్రి నువ్వని వారు అనుకుంటున్నారు అన్నప్పుడు, నువ్వేమనుకుంటున్నావని కూడా దేవుడు ఆయన యొక్క శిష్యుని అడిగినప్పుడు వారి యొక్క సమాధానం ఎంత గొప్పగా, వారి యొక్క వ్యక్తిగతాన్ని బట్టి ఎవరినైతే అడిగాడో ఆ యొక్క విధానాన్ని బట్టి ఆయన ఎంతగానో గొప్పగా, నువ్వు దేవుని క్రీస్తు ప్రభువా, నువ్వు బలవంతుడు క్రీస్తు ప్రభు, దేవుని క్రీస్తు అని ఆయన ఎంతగానో ఆయన సన్నిధిలో ఆయన హృదయాంతరంగం నుంచి తెలిసినటువంటి ఆ యొక్క గొప్ప విషయపు మర్మం మాట, ఆయన ప్రేమ, ఆ యొక్క ధ్వజము, ఆ యొక్క ప్రేమ విధానము ఆయన ఎందుకు బయలుపరిచినప్పుడు ఆ యొక్క దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది సాక్షాత్తు దేవుడే నీకు బయలుపరిచాడు, ఇది సాక్షాత్తు దేవుడే నీకు బయలుపరిచాడు. బరియేనా, నువ్వు బండవి, నా సంఘాన్ని నీ మీద కడతాను నేను, ఈ యొక్క పాతాళలోక ద్వారాలు నిలవబడజాలో పరలోక తాలూకు చేతులు కూడా ఇస్తున్నాను. ఇంత గొప్ప సాక్ష్యపు భాగ్యాన్ని, ఇంత గొప్ప అమృత వాక్యపు బలాన్ని, ఇంత గొప్ప భాగ్యపు గనిని దేవదేవుడు చూసాడు తన దాసుడు. ఒక్క మాట, నాయన నువ్వు క్రీస్తువి, నువ్వు దేవుడి కుమారుడు అని ఎంతగానో ఆయన గురించి చెప్పినప్పుడు, ఎంత గొప్ప మహిమైశ్వర్యపు భాగ్యపు పేరుతో, ఆ యొక్క అధికారంతో, ఆ యొక్క బలముతో, ఆ యొక్క దేవుని యొక్క నిత్య రాజ్యానికి వెళ్ళిపోయే స్వరూపమత్వంతో ఆయన ప్రేమను, ఆ యొక్క దీవెన ఆశీర్వాదంతో నింపాడంటే ఇటువంటి బలవంతుడు కావాలి మనకు, ఇటువంటి దేవదేవుడి దివ్య మహారాజు మనకు కావాలి, ఇటువంటి గొప్ప ధన నిధి మనకు కావాలి, ఇటు పరలోకమైన ఐశ్వర్యుడు మనకు కావాలి. ఇట్టి దేవుని మనం ఏ విధంగా చూస్తున్నాం, ఇట్టి దేవుని మనం ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నామంటే ఇట్టి గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉంటాం అనమాట. అట్టి నిత్య రాజ్యపం పరలోకపు మెట్లు ఎక్కడానికి కావాల్సిన గబగబ ఇప్పుడు మనం బిల్డింగ్ ఎక్కాలనుకుంటే 10 అంతస్తుల బిల్డింగ్ ఏం చేస్తాం? ఆ మెట్లు దారి మనకు తెలిసిందనుకో, ఆ మెట్లు మనకి ఎక్కడానికి బలం ఉంది, ఆ మెట్లు మనకి వెళ్తాను మన ఇంటికి వెళ్ళిపోతుందని నమ్మకం కలిగింది. ఎంత ఇదిగా మనం ఒక మెట్టు మీద ఎక్కేస్తాం. ఈ లోక విధంగానే అలా పైకి మనం మెట్టు మీద ఎక్కిచ్చేస్తున్నాం అంటే దేవుని యొక్క నిత్యరాజ్యపు ఆ యొక్క భాగ్యపు మాట యొక్క ఆ యొక్క మెట్టుకి ఎదగాలంటే అది దేవుడే సాక్షాత్తు తండ్రి, యెహోవా తండ్రి సాక్షాత్తు ఆ మార్గాన్ని తెలిపి తన కుమారుడి సహాయ బలముతో జీవాన్ని నింపి ఆ యొక్క మెట్లెక్కడానికి ఆయన ద్వారాన్ని చూపి ఆయన ఎందుకు రమ్మని పిలుస్తానికి ఇంత గొప్ప కృప ద్వారపు తలుపులు తెరుస్తున్నాడంటే ఇట్టి జీవాధిపతిని మనం కనుగొంటే మనం ఎంత ధన్యులం అవుతామని, ఇంత సౌరభౌమత్వం, ఇంత గొప్ప దేవుణ్ణి మనం సంపాదించాం. ఈ లోకంలో భయంకరం, ఈ లోకంలో అలజడి, ఈ లోకంలో విధానం చూస్తూనే ఉన్నాం కదండి. ఎంతంటే ఈ లోకంలో చాలా కొంచెం స్వల్పమైన విధానం అనమాట. ఈ స్వల్పమైన విధానంలో మనం కూడా తొట్టెలు పడి, మనం కూడా మోసపోయి, మనం కూడా అపవాది చేతిలో బంధించబడిన విధానానికి విడిపించుకోవడానికి మనం ఆ యొక్క దైవ కుమారుడు పిలిపించినప్పుడు, ఆయన వాక్యం ఇచ్చినప్పుడు, ఆయన నడిపిస్తానికి వచ్చినప్పుడు మనం ఆయన వైపు తిరిగి ఆయనకి మనం చెయ్యకపోతే మన యొక్క నిత్య భయంకరమైనటువంటి ఈ యొక్క చిన్న జీవితంగా ఏదైనా సరే వాడు దోచుకుని వెళ్ళిపోయి ఈ యొక్క పాతాళపు అపవాది ఈ యొక్క 7 ముద్రల చేత ముద్రించిన పూర్వకాలపు విధానాలను బట్టి ఈ లోక విధానాల్లో కూడా, ఎంతకంటే మనిషి కుమారుడు లోక దినాల్లో జరిగినటువంటి విధానాల్లో కూడా, ఈ యొక్క మనిషి కుమారుడు దినాలు జరుగుతున్నటువంటి ఈ గడియల్లో కూడా ఆ యొక్క అపవాది ఏం చేస్తాడు? సమస్తాన్ని బంధించడానికి ఇంకా మాయోపాయాలు పండుతున్నప్పుడు మనం ఈ యొక్క విధానంలో మనం మునిగిపోయి మసిలిపోయి వెళ్ళిపోకుండా క్రీస్తు ప్రభువుని మనం తెలుసుకుంటే ఇట్టి గొప్ప మహిమేశ్వరపు భాగ్యపు మెట్టులోనికి వెళ్ళడానికి గొప్ప కృప ద్వారపు తాళాలు దేవుడు యెహోవా తండ్రి తెరుస్తాడని ఇంత గొప్పగా ఆ యొక్క దేవదేవుడు తెలియపరుస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం వచ్చేసారండి. మనం ఏది నష్టమో క్రీస్తు యందున్న ప్రయాస, క్రీస్తు యందున సంపాదించిన ప్రతిదీ గొప్ప లాభమే.
గొప్ప అమృత భాగ్యమే, గొప్ప నిత్య భాగ్యమే అనమాట. ఈ లోకంలో సంపాదించుకుంటే ఒక 10 కోట్లను సంపాదించుకుంటే ఎంత ఉంటుంది మన పేరు మీద, అలాగే నిత్య దేవుని కూడా మనం సంపాదించుకుంటే అంత గొప్ప మహిమైశ్వర్యంతో ఉండదు. ఈ లోక ధనమైన తుప్పుపట్టి చెదలబట్టి మట్టిలో కలిసిపోతుంది. దేవుని సంపాదించిన మహిమైశ్వర్యం యుగములు ఆయనతో ఉంటాం అనమాట. ఈ లోక ధనవంతుల్లాగా మోసపోం, ఈ లోక ధనవంతుల్లాగా తొట్టుకుపోను, ఈ లోక ధనవంతుల్లాగా ఇంకొకటి ఏమీ చేయకుండా మనం దేవుని యొక్క భాగ్యాన్ని మనం సంపాదించుకోవడానికి ఈ కడవరి దినాల్లో క్రీస్తు ప్రభువే మన కోసం మహా సహోదరుడు, మన కన్న తండ్రి అయ్యింది. ఆయన యొక్క ప్రేమ మాట, ఆయన మాట పొల్లు ఒత్తు కూడా ఏది పోదనమాట, సమస్తం నెరవేరపడిపోతాయి అనమాట. ఇంకొకసారి దేవుడు వాక్యం చదవండి, మత్తయి సువార్త 13 వచ్చిన ఒకసారి మరొకసారి చదవండి. నేను రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయం విన్నది, వారి చెవులు వినుటకు అందమున్నవై వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుకున్నట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుకున్నట్టుకు చూతులు గాని ఎంత మాత్రం తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన వచనము వీరి విషయమై నెరవేరుచున్నది. చూసారు దేవుడు వాక్యం, ఇంత గొప్ప దేవుని యొక్క సత్య జీవపు వెలుగు మార్గం, మార్గం సత్యమైన దేవుని యొక్క జీవపు మెట్టు మార్గం మనకు తెలియపరిచినప్పుడు, మనం ఇంత దైవ సువార్త వింటున్నప్పుడు మన విధానంలో, మన టైంలో, మన యొక్క ఆయుష విధానంలో, మన మనుగళ్ళు మనం కొట్టుకుపోతా, మన విధానంలో మనకు తెలిసిందే వాడు ఇది కదా, ఇది కదా, లోకం అది కదా, అలా ఇలా అనుకుంటే మనం కాలాన్ని వ్యర్థపరుచుకుని మన ఇష్టానుసారంగా వెళ్ళామనుకోండి, దేవుని వాక్యం కూడా ఏముందంటే వాళ్ళ హృదయము చాలా మందంగా అయిపోతుంది, వాళ్ళ చెవులు చాలా విధానం అయిపోతాయట, వాళ్ళ కళ్ళు సాక్షాత్ దేవుడు కుమారుడు మాట చెప్తున్నప్పుడు ఆ యొక్క సొలొమోను కనుక గడ తీసే లోపల ఆ యొక్క ప్రియుడు వెళ్ళిపోయాడు. ఆ విధమైనటువంటి దేవుని యొక్క మాట వచ్చినప్పుడు మరి వినకపోతే ప్రియ కన్న తండ్రి ఆయన యొక్క పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఆయన యొక్క రాజ్య సువార్త యొక్క భాగ్యాన్ని తెలియపరుస్తూ వెళ్ళిపోతాడు. ఎవరైనా ఈయన తలుపు తెరిస్తే ఆయన వస్తానికి విన్నాడంటే మనం ఎంత వేగిరంగా, మనం ఎంత విధానం కలిగి ఉంటేనే ఆ బంగారపు తండ్రి మనకు దొరుకుతాడు అనమాట. మనం ఆయన చేత స్వస్థతను ఉండితే మన హృదయం, మన కళ్ళు, మన యొక్క నడక, బ్రతుకు ఆయన ప్రేమించి ఆయన పాదాలు చెందుకొస్తే గొప్పగా స్వస్థపరుస్తారు అన్నాడండి ఆయన మన హృదయాన్ని, మన బ్రతుకుని. ఇంత గొప్ప దేవుడు భాగ్యపు ఆ యొక్క శాపం మెట్టులో నుంచి విడిపించి ఈ జీవపు మెట్టు స్వస్థత, సమాధానం ఆయన కనుగొనే భాగ్యాన్ని ఇస్తానన్నాడంటే ఇట్టి భాగ్యాన్ని మనం సంపాదించుకుని మనం ఆయన పొందుకున్నామండి. ఇట్టి దేవుడే గొప్ప అమృత అవకాశాలు ఎన్నో 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 ఇస్తున్నాడు మన జీవితంలో. అట్టి జీవపు భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుడి వాక్యాన్ని ఇంకోటి చదవండి, మత్తయి సువార్త 17:1 చదవండి, చూడండి ఒకసారి. 6 దినముల తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయు. ఇదిగో మోషేయు ఏలీయాయు వారు కనబడి మాట్లాడుచుండేది. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదలని యేసుతో చెప్పాడు. అతడు ఇతను మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము కమ్ముకొనెను. ఇదిగో ఇది నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట్లాడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోధపడి మిక్కిలి వచ్చి వారిని ముట్టి లేండి భయపడకూడదని చెప్పాను. చూసారండి మన యొక్క దేవుని యొక్క దర్శన భాగ్యాన్ని, దేవుని యొక్క మెట్టుని కనుక వాక్యపు నెరవేర్పు మన కళ్ళు, మన హృదయాలు మందం కాకుండా మనం ఆయన సన్నిధిలోకి వెళ్తే ఆయన యొక్క రూపాంతర దర్శనం కూడా కలిగింపచేసి మనకు ఆయన యొక్క మాట ప్రత్యక్షతను మనకు బయలుపరుస్తానికి ఆయన ఎంతగానో సిద్ధపడినప్పుడు ఈ యొక్క విధానపు దర్శనం చూసిన వీరు కూడా ఏమంటున్నారు, మనం ఇక్కడే ఉండిపోదాం, మనం ఇక్కడే ఏదైనా కట్టేసుకుందాం అన్నాడు. వెంటనే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ తండ్రి, యెహోవా తండ్రి ఏమంటున్నాడు, మీరు మీ ఆలోచన కాదు, మీ మార్గం కాదు, నా కుమారుడి మాటేనండి, ఆయన మాట వినండి మీరు అని ఇంత గొప్ప
పరలోకపు తండ్రి యెహోవా తండ్రే మనకి ఇంత గొప్ప ద్వారపు తలుపులు తెరిచి ఆయన యొక్క స్వరముతో దేవుని కుమారుని ఆయన యొక్క మాట వినమన్నప్పుడు, ఇట్టి మాటలు మనకు బయలుపరుస్తున్నప్పుడు, ఇట్టి దేవుని మాట మనం వింటే ఆ నిత్య మహిమ రాజ్యానికి మనం వెళ్ళడానికి అర్హులం అవుతాము. దాన్ని కలిగిన భాగ్యాన్ని సంపాదించుకుంటాం అనమాట. మన విధానం, మన ఊహగా మనం ఎంత గొప్పవారైనా, మనం ఎంత ఇదిలో ఉన్నా, మన చెత్త మన ఆలోచనలు వెళ్తే కనుక అది ఎందుకో పనికిరాదండి. దైవ కుమారుడి జీవము మార్గము సత్యమైన దేవుని యొక్క మాట వింటేనే, ఆ యొక్క మహిమేశ్వరుడు మహా తేజుడిని దేవుని మాట వింటేనే అటు మన మనసులు, మన హృదయాలు భయంకరంగా అటు ఇష్టానుసారంగా పనిచేయకుండా దేవుని చేత మనం స్వస్థత నమ్మితేనే ఆయన చిత్తానుసారంగా నడుచుకుని ఆయన మార్గంలోకి వెళ్ళి ఆయన కనుగొని ఆయన పొందుకుని ఆయనతో వెళ్ళిపోయే భాగ్యపు గడియలు మనకి ఎంతగానో సువర్ణ భాగ్యాన్ని దేవుడు మనకు కలగ చేస్తున్నప్పుడు, ఇటు భాగ్యాన్ని దేవునికి లోబడి దేవుడి మాట విని ఆయన ప్రేమించి ఆయన హత్తుకుని ఆయన దగ్గరికి వచ్చి ఆయన కలిగి ఉంటే ఈ భయంకరమైన వడవడి ఈ లోకంలో భయంకరమైనటువంటి ఎంతగానో అలజడులు కలిగించే భయంకర విధానాలు కలిగించి ఈ లోకంలో మనం ఒక్కసారి దేవుడు పౌరుస్వరం విన్నామంటే ఆ మహాపెండ్ల కుమారుడు మహిమ తేజుడు ఆయన పెంపిస్తున్నప్పుడు, ఆయన వస్తానని హృదయంలో అన్నప్పుడు ఆయనతో మనం కలిగి ఉంటే కనుక, మనం ఆయన మాట వింటే కనుక, ఆయన చేత స్వస్థతను ఎందుకుని ఆయన ఎద్దకు వస్తే కనుక, ఆయన దైవ కుమారుడని తెలుసుకొని ఆయన మహిమలను వెళ్ళిపోయే తండ్రి కృప ద్వారాన్ని మనం అందిపుచ్చుకుంటే కనుక ఇంత గొప్ప భాగ్యపు ఎక్కడ లేదండి. ఇంత గొప్ప భాగ్యపు అర్హత మనం పొందుకొని ధన్యులం అయిపోతాం అన్నమాట. ఇటు దేవుని కుమారుడు యొక్క పౌరస్వరమును మనం విని ఆయన నిత్య మార్గానికి వెళ్ళి ఆయన కలిగి ఉండి బంగారాన్ని మనం ఆయన మహాదేవుని నిత్య పాదాలకు వెళ్ళిపోయే అమృత భాగ్యాన్ని సంపాదించుకుందామండి.